ఏరా జిలేబీ, ఆఫీస్ పోలేదా? పోలేదు. ఇవాళ నాగుల పంచమి. అప్పు ఇట్లా కూడా సెలవు ఇస్తారా? ఇస్తారు, మా ఆఫీసులో ఇస్తారు. మరి ఏం చూస్తున్నావు? కట్టుబట్లు కట్టుకొని నా పిల్లంతో గుడికి వెళ్ళి పుట్టలో పాలు పోయాలి. ఎవరు చెప్పారా నీకు పుట్టలో పాలు పోయాలని? మా తాతలు ముత్తాతలు వాళ్ళు చేసిండ్రు, నేను చేస్తున్నా. ఓరి 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 నీ యాసాలు. నాగుల పంచం వచ్చిందంటే చాలు మీ దుంబలు లేగా మన తెలుగు రాష్ట్రంలో అటు కర్ణాటక ఇటు తమిళనాడు సైతం ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. మీ ప్రేమను చూడలేక ఆ పాములు పారిపోతున్న విషయం మీకు తెలియదు. నాలాంటోడు చెప్పడానికో నన్ను ఒక మూర్ఖుని చేసి మాట్లాడతారు. నేను మిమ్మల్ని వ్యతిరేకించడం లేదు, వాస్తవాలు చెప్పాలనుకుంటున్నా. పామును నాగదేవతగా చూస్తాం, పూజిస్తాం కూడా. మన హిందువులైతే మన అమ్మ వాళ్ళు పాముల పుట్ల దగ్గరకు వెళ్ళి పాలు పోసి గుడ్డు కూడా పెడతాం. మనలో కొద్దిమంది ఏకంగా కోడిగుడ్డు పగలగొట్టి పుట్టలో పాలు పోయడం కూడా చేస్తారు. అయితే ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. మన వాళ్ళకు ఒక నమ్మకం. పిల్లలు లేని వాళ్లకు ఇలా పుట్ట దగ్గర పాలు పోస్తే మన స్త్రీలకు అంటే మన అమ్మ వాళ్ళకు పిల్లలు పుడతారని, వివాహం కాని అమ్మాయిలకు వివాహం అవుతుందని, ఆరోగ్యం బాగాలేని వాళ్లకు ఆరోగ్యం బాగుంటుందని నమ్మకం. ఇంకొక విషయం ఏంటంటే పుట్టలో పాలు పోస్తే ఇవన్నీ జరిగే అవకాశం లేదు అని సైన్స్ చెప్తుంది. స్వచ్ఛమైన పాలను పుట్టలో పోయడం ద్వారా పౌష్టిక ఆహారాన్ని నేలపాలు చెయ్యడమే. నాకు తెలిసి అస్సలు పాము పాలే తాగదు. పాము కప్పలను, ఎలుకలను, క్రిమికీటకాలు తిని బ్రతికే జీవి. ఇది కేవలం ఒక మాంసాహారి జీవి మాత్రమే. రే, ద్రవ పదార్థాలు లాంటి పాలు పాము తీసుకోదు. నిజానికి పాలను జీర్ణం చేసుకోవాలంటే జీర్ణాశయంలో లాక్టోస్ అనే ఎంజైమ్ ఉత్పత్తి అవ్వాలి. పాముకు జీర్ణాశయంలో ఆ ఎంజైమే విడుదలవ్వదు. అస్సలు నిజానికి పాములకు ద్రవ రూపంలో ఉన్న వాటిని నోటిలోకి పీల్చే సామర్థ్యమే లేదు. దానికి తోడు దాని నోరు కూడా అందుకు సహకరించదు. మీకు తెలియని విషయం చెప్పనా? మీకు తెలియకుండానే అతి పెద్ద తప్పు చేస్తున్నారు. తప్పు చేస్తున్నారనే దానికంటే పెద్ద పాపం చేస్తున్నారు అనడమే బాగుంటుందేమో. ప్రతి సంవత్సరం మీ వల్ల నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోయడం ద్వారా కేవలం ఆ ఒక్క రోజే 5,000కు పైగా పాములు పుట్టలో మరణిస్తున్నాయని అంచనా. ఎవరి మీ దుంపల్లేగా జంతు పరిరక్షణ సంస్థలు పుట్టలో పాలు పోయొద్దని చెప్తున్నా మీ మూఢనమ్మకాల పేరుతో చంపుతున్నారు. పాములు నివాసయోగ్యంగా ఉండే పుట్టలు పాములు నిర్మించుకునేవి కాదురా స్వామి. పాముల శరీర నిర్మాణం పుట్టను నిర్మించుకోవడానికి కూడా అస్సలు సహకరించదు. ఇది చీమలు చేసుకున్న నిర్మాణం. పాములు వాడంతరకవే నివాసయోగ్యంగా మార్చుకుంటున్నాయి. అరే జిలేబీ, చిన్నగా ఉన్నప్పుడు ఈ పద్యం చదువుకోలేదా? చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరవైనట్లు పామరుడు తగున్, హేమంబు కూడబెట్టిన భూమిసుల పారచేయు భూమిలో సుమతి. అంటే చీమలు నిర్వాసం ఏర్పరచుకున్నటువంటి పుట్టను పాములు నివాసయోగ్యంగా చేసుకున్నాయని అర్థం రా జిలేబీ. నిజానికి పాములు రైతులకు సహజ మిత్రులు. రైతు ఏడాది ఎంతో కష్టపడి పండించిన పంటను నాశనం చేసే చిన్న చిన్న జీవులను తింటాయి పాములు. ఈ భూమి మీద ప్రతి జీవికి ప్రకృతిలో దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది. దాని పాత్రని మనం కొన్ని మూఢనమ్మకాలతో దాని పాత్రలను పోషించకుండా పాముల్ని చంపేస్తున్నాం.
ముఖ్యంగా ఈ మూఢనమ్మకాన్ని నిర్మూలించాలి. ఇంత పెద్ద టెక్నాలజీ, ఇంత పెద్ద సమాజ అభివృద్ధి చెందుతున్న ఈ టైంలో ఇంకా మనం ఇలా పుట్టలో పాలు పోసి పాముల్ని చంపడం కరెక్ట్ కాదు. ఆ పాలు మన చుట్టుపక్కల ఎంతోమంది అనాథలు, ఎంతోమంది అనాశరణంలో ఉన్న ఒక్క బిడ్డలకు పాలు గుడ్డు ఇచ్చినా పౌష్టికాహారంతో ఉంటారు. దయచేసి ఆ పని చేయండి. ఎనీవేస్, నాగుల పంచమి శుభాకాంక్షలు. వందే మాతరం. సత్యమేవ జయతే. చల్.